వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మనం ఏ ట్రేడ్స్ తీసుకున్నాము, ఏం టార్గెట్స్ రీచ్ అయినాయి అన్నవి మనం ఇప్పుడు క్లియర్గా చూస్తాము. ఫస్ట్ మనకు మ్యారికో అన్నది మనకు 1:5 అనేది రీచ్ అయ్యింది. నేను చార్ట్స్లో చూపిస్తాను. దెన్ తర్వాత వచ్చేసి సన్ టీవీ అనేది 1:1 రీచ్ అయిన తర్వాత అది ఎస్ఎల్ టచ్ అవ్వడం అనేది జరిగింది. సో నేను ఆ ట్రేడ్ని క్లోజ్ చేసేసాను. ఓకేనా, మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది లాస్ అయింది. ఎందుకంటే 1:1లో మనం ఎప్పుడు కూడా 50% అనేది ఎగ్జిట్ అవుతాం. సో మనకి ఇక్కడ 1:1లో ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఎస్ఎల్ అనేది తగలడం జరిగింది. సో నేను అది కూడా చార్ట్స్లో చూపిస్తాను. దాని తర్వాత మనకు కార్బన్ ఎన్వి ఇది వచ్చేసి మనకు 1:1 అది రీచ్ అయ్యడం జరిగింది. అది కూడా నేను సపోర్ట్ లెవెల్స్ చార్ట్స్లో చూపిస్తాను. గోద్రేజ్ ఆగ్రో మనకు ఆల్రెడీ ప్రీవియస్ డే వచ్చేసి 1:4 రీచ్ అయింది. అక్కడే సస్టైన్ అవుతా ఉంది. అది 1:5 బ్యాలెన్స్ ఉంది. అది ఇంకా 2 ట్రేడ్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి వచ్చి గోద్రేజ్ ఆగ్రో, రెండోది వచ్చేసి కార్బన్ యూనివర్సిటీ. ఈ 2 ట్రేడ్స్ మాత్రమే మనకు యాక్టివేటెడ్లో ఉన్నవి. ఇప్పుడు మనము టెలిగ్రామ్ ఛానల్లో చూస్తాం. మన లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో టెలిగ్రామ్ ఛానల్లో ఏం చేసామో చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో నేను స్టాక్స్ ఏమీ ఇవ్వలేదు. నిఫ్టీ ఫ్యూచర్స్ ఒకటే ఇచ్చున్నాను. నిఫ్టీ ఫ్యూచర్స్ 24,600 వచ్చేసి కీ లెవెల్. సో అది బ్రేక్ అయ్యేంత వరకు షార్ట్ చేయొద్దు అని మటుకు మాత్రం ఇచ్చున్నాను. ఇది నా వ్యూ మాత్రమేనో నేను ఇచ్చున్నాను. సో మనకు దాని తర్వాత మ్యారికో అనేది టార్గెట్స్ అనేది ఇచ్చేయండి, దాని గురించి పోస్ట్ చేశాను. ఇది మన ట్రేడింగ్ సెషన్లో మన టెలిగ్రామ్ ఛానల్లో మనం ఇచ్చింది. ఇప్పుడు మనం చార్ట్స్ చూస్తాం. ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ ఫ్యూచర్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చున్నాను కాబట్టి అది చూపిస్తాను. నేను 24,600 బ్రేక్ అయ్యేంత వరకు తీసుకోవద్దు అని చెప్పాను. ఎందుకంటే సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, అవి క్లియర్గా అనేది కనిపిస్తూ ఉన్నాయి. నేను అరౌండ్ ఇచ్చింది 9:30కి నేను ఇవ్వడం అనేది జరిగింది. ఇది 9:31కి నేను ఇవ్వడం అనేది జరిగింది. సో మనకు అప్పుడు ఈ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతా ఉంది. ఈ రెడ్ క్యాండిల్ పక్కనే గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ టైంలో అనేది నేను ఇవ్వడం అనేది జరిగింది. ఇది బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మీరు షార్ట్ అనేది తీసుకోండి అని జరిగింది. ఎందుకంటే క్లియర్గా సపోర్ట్ లెవెల్స్ ఉంది, దాని ప్రీవియస్ డే సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, అన్నీ అక్కడే ఉన్నవి. దానికని నేను అది ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత లాస్ట్లో కూడా ఏంటంటే 2:30కి కూడా మళ్ళీ అక్కడే సపోర్ట్ తీసుకోవడం అనేది జరిగింది. ఇది నిఫ్టీ ఫ్యూచర్స్ గురించి. నెక్స్ట్ వచ్చి మనం 1:5 రీచ్ అయిన మ్యారికో గురించి మాట్లాడుకుందాం. మ్యారికో మనకు ఆల్మోస్ట్ ఇది మనకు రీచ్ అయిపోయింది టార్గెట్స్. ఆల్మోస్ట్ నిన్న 3.5% వరకు మనకు ప్రాఫిట్ రావడం అన్నది జరిగింది. ఇది క్లోజ్ ట్రేడ్ కాబట్టి ఇది అయిపోయింది. ఇంకా దీని గురించి మాట్లాడడం మనకు 3.5% వరకు మనకు ప్రాఫిట్స్ రావడం జరిగింది. ఇది 1:5 అనేది రీచ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు గోద్రేజ్ ఆగ్రో. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇప్పటికీ 7% వరకు మనకు ప్రాఫిట్ రావడం అనేది జరిగింది. ఇది మనకి ఇప్పటికీ 7% అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. ఇది 1:4 రీచ్ అయింది. 1:5 బ్యాలెన్స్ అనేది ఉంది ఇది మనకు. సో ఇది గోద్రేజ్ ఆగ్రో గురించి. దాని తర్వాత మనం అమెరికా అయిపోయింది. దాని తర్వాత కార్బన్ యూనివర్సల్. దీని గురించి చూస్తే మనం క్లియర్గా అనేది ముందే చెప్పుకొని ఉన్నాము. ఇక్కడ 1 డే టైం ఫ్రేమ్లో ఈ లెవెల్స్లో హెవీగా సపోర్ట్ తీసుకుంటా ఉంది ఇక్కడ. సో దానికనేసి నేను ఈ లెవెల్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనము ఇది ఆల్రెడీ ప్రీవియస్లో వచ్చి ఇది 1:5 అనేది రీచ్ అవ్వడం క్లోజ్ చేసేస్తున్నాం. 11th వచ్చేసి ఇదే ట్రేడ్ అనేది ఇచ్చాము. 1680, 6070 అని 0.6%. ఇది 1:5 అనేది క్లోజ్ చేసాము. సో ఇదే ట్రేడ్ మళ్ళీ వచ్చి 15th కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకు 1:1 అనేది రీచ్ అవ్వడం జరిగింది. దీని హై వచ్చేసి 1768. మనకు సెకండ్ టార్గెట్ రీచ్ అవ్వాలంటే 1782 మనకు ఇది.
సో ఇది ఇచ్చాము, ఇది సెకండ్ ట్రేడ్. సో ఇదంతా వచ్చేసి ఇక్కడ ఎక్కువ అక్యుములేషన్ జరిగింది ఇక్కడ. దానికని ఏంటంటే దీనంతా మనం ఎస్ఎల్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇది మనకు ఫస్ట్ టార్గెట్ అంటే రీచ్ అయింది. మన సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ వరకు రెసిస్టెన్స్, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను అన్నది ఇదే. మన అరౌండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేదానికి అవకాశం ఉంది మనకు క్లియర్గా వచ్చేసి అరౌండ్ 1790 వరకు మనకు నెక్స్ట్ రీచ్ అయ్యేదానికి మనకు క్లియర్గా మనకు అవకాశం ఉంది. ఇది మనకు ఇప్పటికి ఆల్మోస్ట్ మనకు అరౌండ్ 3% వరకు మనకు ప్రాఫిట్స్ రావడం అనేది. దాని హై వచ్చేసి 3% వరకు పోవడం అనేది. మన టార్గెట్స్ ఇచ్చిన తర్వాత మనం రికమెండ్ చేసిన తర్వాత 3% వరకు అది పోవడం అనేది జరిగింది. మనకు 1:1 అనేది రీచ్ అయ్యింది ఇప్పటికి. సో 1:1లో 50% మనం ఎగ్జిట్ అయిపోయినాము ఇప్పటికి. సో సెకండ్ టార్గెట్, రిమైనింగ్ 4 టార్గెట్స్ మనకు బ్యాలెన్స్ అనేది ఉన్నది. నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ స్టాక్ సన్ టీవీ నెట్వర్క్. సన్ టీవీ నెట్వర్క్లో మనం చాలా క్లియర్గా చెప్పుకొని ఉన్నాము. సన్ టీవీ నెట్వర్క్లో అది మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్లో మంత్లీ వచ్చేసి క్లియర్గా బులిష్లో ఉంది, వీక్లీ కూడా బ్రేక్అవుట్లో ఉంది. సో డైలీలో కూడా మనకి ఏంటంటే క్లియర్ బ్రేక్అవుట్ అది మనకు డైలీలో కూడా క్లియర్ బ్రేక్అవుట్లో ఉంది. ఇది మనము బ్లాక్ డీల్స్ చూసి ఇది ఇవ్వడం అనేది జరిగింది. సో మనం ఆ రోజే మనం మాట్లాడుకున్నప్పుడు ఇది ఫస్ట్ రెసిస్టెన్స్, ఇది ఫస్ట్ సపోర్ట్. ఇక్కడ సపోర్ట్ ఉంది, హెవీ సపోర్ట్ అనేది ఉంది. సెకండ్ మనకు బ్లాక్ డీల్స్ అనేది ఈ రేంజ్లో అనేది జరిగింది. మనకు సెకండ్ సపోర్ట్ అనేది ఈ రేంజ్లో మనకు జరిగింది, ఈ రేంజ్లో మనం తీసుకున్నది. సో ఇక్కడ మనకు 1:1 అనేది రీచ్ అయ్యింది. దాని తర్వాత సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయ్యి మళ్ళీ రెసిస్టెన్స్ ఈ సపోర్ట్ లెవెల్గా టెస్ట్ చేసేదానికి కిందకు వస్తూ ఉంది. ఎప్పుడైనా ఈ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే తీసుకొని 8:15, 8:10 ఇదే లెవెల్స్తో మళ్ళీ మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఇది మన లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మనం తీసుకున్న ట్రేడ్స్, మనం రీచ్ అయిన టార్గెట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.